నమస్తే అండి. ఈరోజు నేను ఉడికించిన కోడిగుడ్డుతో ఒక ఖతర్నాక్ కర్రీ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. మీరందరూ ఇంట్లో తప్పకుండా తయారు చేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. పైగా ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. పసుపు, ఉప్పు, కారం ఉంటే సరిపోతుంది. అంత టేస్టీగా కూడా వస్తుంది. అలాగే ఈ ఉడికించిన కోడిగుడ్డులో మనకి ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి హెల్త్ ప్లస్ టేస్ట్ కలిసిన ఈ కర్రీని ఇప్పుడు చేసేద్దాం. నేనైతే టోటల్గా 8 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 8 ఎగ్స్ని నీట్గా ఒకసారి కడిగేసి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అనేది పోసి ఈ 8 గుడ్లని అందులో వేస్తున్నాను. ఓకే అండి, మెల్లగా నేను ఒక్కొక్క ఎగ్ని ఈ గిన్నెలో వేస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నె ఏదైతే ఉందో ఆ గిన్నెని నేను స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికిస్తాను. ఆ ఎగ్స్ అన్నీ 20 మినిట్స్లో ఉడికిపోతాయి. హై ఫ్లేమ్లో ఇక్కడ పెట్టట్లేదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. చిన్న స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట. అంటే చిన్న బర్నర్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ అయితే మనకు ఉడికిపోతుంది. ఓకే, ఈలోపు మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద సైజ్ ఆనియన్ లేకపోతే చిన్నవి ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఓకే అండి, కొత్తిమీరని అయితే కరివేపాకుని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే నేను కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఈ 3 చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి, మన ఎగ్స్ అయితే ఇంకా ఉడుకుతున్నాయి. మొత్తం ఉడికినివ్వండి. ఒక 20 మినిట్స్ అయితే నేను స్టవ్ ఆపేస్తాను. ఇదిగోండి, 20 మినిట్స్ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేస్తాను. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులో ఉన్న హాట్ వాటర్ అంతా పడేసి మళ్ళీ చల్ల నీళ్ళు దీంట్లో వేసి పెడతానండి. ఎందుకంటే ఆ ఎగ్స్ తొందరగా చల్లారిపోతాయని. ఓకే అండి, ఇదిగోండి నీరైతే పోసేసాను, చల్లటి నీరు. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే చల్లారిపోయిన తర్వాత ఎగ్ పొట్టంతా తీసేద్దాము. ఇదిగోండి, ఎగ్స్కి పైన పొట్టంతా తీసేసాను. మొత్తం మనం ఒక 8 ఎగ్స్ని మనం వంట చేయబోతున్నాం కదా, సో దానికి తగ్గట్టు నేను మొత్తము తీసేసాను అనమాట తొక్కు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక స్టీల్ ప్లేట్లోకి ఇవి మార్చుకున్నాను. అందులో నుంచి ఎగ్స్ని, ఒక ఎగ్ని ఒక 8 పీసెస్కి కట్ చేసుకోండి. ఓకే, సో ప్రతి ఎగ్ని నేను ఒక చిన్నగా ఇట్లా నిమ్మకాయ బద్దంతా 8 పీసెస్గా మొత్తం ఎగ్స్ అయితే నేను నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడైతే ఆనియన్స్ రెడీగా ఉన్నాయి, చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర, అలాగే మన బాయిల్డ్ ఎగ్ పీసెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి నేను పాన్ అయితే పెట్టాను. పాన్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే వేద్దాం. మన ఆనియన్స్ తగ్గట్టు మనము ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఓకే అండి, ఆయిల్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ తీసుకొని ఆ పాన్లో వేసేద్దాం. ఓకే అండి, మొత్తం ఆనియన్స్ అయితే తీసుకొని ఈ పాన్లో మెల్లమెల్లగా వేస్తున్నాను. ఓకే అండి, మొత్తం ఆనియన్స్ అయితే వేసేసాను. ఇందులో జీలకర్ర, ఆవాలు అట్లా ఏం అవసరం లేదండి, చాలా బాగొస్తుంది. నన్ను మీరు నమ్మచ్చు, అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఓకే, ఇదిగోండి ఆనియన్స్ అయితే బాగా వేపుతూ ఉన్నాను. యాక్చువల్లీ ఈ కర్రీ నాకు మా హస్బెండ్ చెప్పారండి. వాళ్ళు బ్యాచులర్గా ఉన్నప్పుడు వాళ్ళ రూమ్లో ఈ విధంగా చేసుకునేవారట. చాలా టేస్టీగా ఉంటుందట. ఒకరోజు నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా హస్బెండ్ ఈ వంట చేసి నాకు పెట్టారు. చాలా బాగా అనిపించింది టేస్టీగా. సో నేను కూడా నేర్చుకున్నాను. దీన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంత రుచికరమైన వంటని మనం అందరం మిస్ అయితే ఎలా? ఓకే అండి, ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ మొత్తము ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసాను. ఓకే అండి, బాయిల్డ్ ఎగ్స్, కరివేపాకు వేసేసాను. ఇప్పుడు మనము పసుపు వేసుకుందాము. 1/2 స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. అలాగే కారం కూడా ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. మీకు ఎక్కువ కారం తింటే ఇంకొంచెం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ కారం వేశాను.
ఒకసారి అడుగంటకుండా మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉందామండి. ఆనియన్స్ ఉన్నాయి కదా అందుకని. ఓకే అండి, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ఇన్బిల్ట్గా మనకి ఎగ్లో సాల్ట్ ఉంటుంది. సో దాని ప్రకారం చూసుకొని మనం ఎగ్లో సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకే అండి, పసుపు, ఉప్పు, కారం వేసేసాను, కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఒకసారి నీట్గా మనము కలుపుదాం. ఇట్లా ఇవి కొంచెం పెద్ద పీసెస్గా అనిపిస్తే కొంచెం వాటిని గరిటెతోనే ఇలా చిన్నగా స్మాష్ చేయండి. చిన్న పీసెస్గా చేస్తే మనం రైస్లో తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఇట్లా స్టిక్తోని ఇలా కొంచెం ఇలా కొడుతున్నాను, కొంచెం స్మాష్ అవ్వటానికి. ఓకే అండి, అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చికెన్ మసాలా ఒక 1.5 స్పూన్ వేస్తున్నానండి. మీకు ఒకవేళ చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నా దగ్గర చికెన్ మసాలా ఉంది, సో అది వేసాను. సో ఇంకేం అవసరం లేదండి, చికెన్ మసాలా వేసేసాం కదా. ఒకసారి బాగా కలుపుదాము, ఆ మసాలా మొత్తం దానికి పట్టేటట్టు. ఇప్పుడు ఇది కొంచెం సిమ్లోనే ఉంచండి. సిమ్లో పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పక్కకి వస్తుంది, అప్పుడు మన కర్రీ అయిపోయినమాట. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మీకు వంట చేయడానికి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఒకసారి ఊరికే కలుపుతున్నాను. ఆయిల్ అయితే ఇంకా రాలేదు. ఒక సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఇదిగోండి, కొంచెం కొంచెం బబుల్స్ అయితే వస్తున్నాయి చూడండి, ఆయిల్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర అండి, ఆల్రెడీ మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అంతే అండి, కొత్తిమీర వేసాక ఒక్కసారి మనం గరిటెతో నీట్గా కలిపేస్తే మన ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి. సో ఒకసారి నీట్గా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఖతర్నాక్ గుడ్డు కూర రెడీ అయిపోయింది. మరి మీరందరూ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది, సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది, ఎన్నో రకాలుగా తినచ్చు. అంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఎగ్ కర్రీలో. సో మీరందరూ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయాలి. ఓకేనా? ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే అసలు వంట చేస్తుంటే అయితే స్మెల్ సూపర్గా వస్తుందండి. ఆ కరివేపాకు వేసాం కదా, స్మెల్ అయితే అదూర్సండి. మీ అందరు తప్పకుండా ట్రై చేయాలి. ఓకేనా? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వంటతో మరలా మీ దగ్గరికి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.